నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. అంగరంగ వైభవంగా నిశ్శబ్ద చిత్రాలు పుస్తకావిష్కరణ. పుస్తక రచయిత కాసర సరోజారెడ్డిని అభినందించిన ప్రముఖులు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. పట్టభద్రులను కోరిన టీడీపీ నాయకులు. దినదిన అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి సరికొత్త వ్యాపార సంస్థలు రావడం శుభపరిణామం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ ప్రారంభోత్సవంలో అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రముఖులు. పోలవరం మండలం పట్టిసీమ అఖండ గోదావరి మధ్య కొలువు తీరిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి చెంత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందచేయడంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టిసీమ ఆలయంలో జరిగే శివరాత్రి మహోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి ఇసుక టన్నెల్లో చేపట్టనున్న పనులు తదితర అంశాలను అధికారుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ, డిపిఓ అనురాధ, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ వీరభద్రరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్ విజయరాజు, ఆలయ ఈవో ఎంఎస్ శర్మ, సర్పంచ్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ శివేంద్రియే ప్రజతిష్టతి. శివరాత్రి డే నడిచి వచ్చేస్తారు మేడం, నడిచి వస్తారు అక్కడ నీళ్ళు ఉన్నప్పుడు చోట బంటి వేసి అక్కడ వాకబుల్ బ్రిడ్జ్ లా చేస్తాం. టెంపరీ వాకబుల్ బ్రిడ్జ్ బంటి వేసి కొంచెం బోట్ అటువైపు తీసుకెళ్తారు.
ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ ప్రముఖ రచయిత కాసర సరోజారెడ్డి రచించిన నిశ్శబ్ద చిత్రాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జంగారెడ్డిగూడెంలోని ప్రతిభా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తిప్పాబోట్ల రామకృష్ణ మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిశ్శబ్ద చిత్రాలు పుస్తకాన్ని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సరోజారెడ్డి తన మనవరాలైన ప్రతిభా సరోజారెడ్డి, ప్రజ్ఞత సరోజారెడ్డిలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సరోజారెడ్డిని అభినందించారు. ప్రతిభా స్కూల్ యాజమాన్యం కాసర సత్యనారాయణ రెడ్డి, కాసర సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కారాటం రాంబాబు, మిత్రా దత్త, ఎంఎస్ఆర్ పోల్నాటి బాబ్జీ, శశికుమార్, ధనకుమార్, మెట్టా నాగేశ్వరరావు, జుజ్జురి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 50 డిగ్రీలు సొంతం చేసుకుని అవిశ్రాంతంగా అటు వైద్య సేవ చేస్తూ ఇటు క్షణం గాలి దొరికితే విశ్రాంతి లేని కళాంతో ఏకీమానంగా వెలుగొందుతున్నటువంటి కర్రి రామారెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అది పుస్తక ఆవిష్కరణకు ఒక గొప్ప గౌరవం. రెడ్డి గారు, డాక్టర్ గారు ఆవిష్కరించడం ఒక గొప్ప గౌరవం. ఎందుకంటే ఒక విద్యావంతుడు ఆవిష్కరించినటువంటి పుస్తకం నిశ్శబ్ద చిత్రాలు. నిశ్శబ్దానికి కూడా ఒక చిత్రం ఉంటుందని ఆ కవిత్వం చదివితే మనకు అర్థమవుతుంది. అంత ఆనందం. ఈ ఆనందం ఒక కవికి మాత్రమే దక్కుతుంది, ఇంకెవరికి దక్కదు. ఒక కవి తను రాసిన పాటని, తను రాసిన పుస్తకాన్ని చూసి చాలా బాగా రాసేవయ్యా అంటే నోబెల్ ప్రైజ్ వచ్చినంత ఆనందం. ఆ ఆనందం ఇవాళ సరోజారెడ్డి గారు అనుభవిస్తున్నారు. వారితో పాటు మనందరం కూడా అనుభవిస్తున్నాము. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను టీడీపీ నాయకులు కోరారు. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం గెలుపును ఆకాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ వద్దకు నాయకులు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబతుల రాజశేఖరం పోటీ చేస్తున్నారని అన్నారు. కావున పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరంకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పాతూరి అంబేద్కర్, గొల్లపూడి శ్రీదేవి, ఎంపీ గౌడ్ నాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వర్ గారు, మరి వీరి ఆధ్వర్యంలో అభ్యర్థిగా పేరాబతుల రాజశేఖరం గారిని మరి నిర్ణయించడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఒక ఆలోచన చేయండి. సుపరిపాలన వైపు మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మనకు పేరాబతుల రాజశేఖర్ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పేరాబతుల రాజశేఖర్ గారికి ఓటు వేసి మరి అత్యధికమైనటువంటి మెజార్టీని ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. పేరాబతుల రాజశేఖరం గారు ఫోటో ఉంటుంది. ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్నుతోనే 1 అని ఒక అంకి వేయాలి. వేసి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి రాజశేఖరం గారికి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి రేపు 27వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. మరి ఎలక్షన్ సందర్భంగా మన క్యాండిడేట్ అయినటువంటి పేరాబతుల రాజశేఖర్ గారు మన కూటమి తరపున అభ్యర్థిగా నిలబడటం జరిగింది. మరి ఆయనకి మన కూటమి తరపున ప్రతి ఒక్కరూ కూడా ప్రచారం చేసి మన అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి మన అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాలని, మరి ఇది ప్రతి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, మరి అలాగే బ్యాలెట్ నమూనా మీద పేరు ఉంటుంది.
దాని మీద ఒకటి వేసి మరి ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఈ రోజున ఒక విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పట్టుదల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఒక అభివృద్ధి గల నాయకులు మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం. గ్రాడ్యుయేట్స్ మహాశయులందరికీ ఒకసారి ఆలోచించండి. మీరందరూ మీ బంధువులు, మీ ఇంటి పక్క వారితో అందరినీ కలిసి మీరు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కొద్ది కష్టపడి మా కూటమి తరపున రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీది ఇచ్చి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 7వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఓటింగ్లో పాల్గొని రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటో నెంబరు వేయవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దినదిన అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి సరికొత్త వ్యాపార సంస్థలు రావటం శుభపరిణామమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రీన్ కార్ కేర్ వద్ద పాలడుగుల సురేష్ ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నంలు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మంచి రుచితో కాఫీ, టీ, స్నాక్స్ను అందించేందుకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ను పాలడుగు సురేష్ ప్రారంభించడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. ఈ కాఫీ షాప్ ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పట్టణానికి మరిన్ని వ్యాపార సంస్థలు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, కోర నాగేశ్వరరావు, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దినదిన ప్రవర్ధమానం అవుతున్న ఈ జంగారెడ్డి పట్టణానికి మచ్చు తునకగా ఈ రోజున కార్పొరేట్ సంస్థలు అనేక షాపులు ఇక్కడ వస్తున్నట్టుగానే ఈరోజు మద్రాస్ కాఫీ అంటే చాలామంది బై రోడ్ వెళ్ళే ప్రయాణికులకు బాగా తెలుసు. ఎక్కడ కాఫీ తాగాలంటే తలదిమ్ముగా ఉంది, ఎక్కడ ఆగుదా ఉంటే ఈ కుంభకోణం అని మద్రాస్ కాఫీ అనేక హైవేల పక్కన వచ్చినాయి. కానీ నేను అనుకున్నాను చాలామంది మన ఎక్కడో ఎంతో ట్రావెల్ చేస్తే తప్ప ఇలాంటి కాఫీ తాగలేమే అని అనుకునే సందర్భంలో ఈరోజు నా మిత్రులు మరియు నా కేబుల్ టీవీ పార్ట్నర్స్ అయిన మన సురేష్ ఈ రోజున ఈ మద్రాస్ కాఫీ అనే అవుట్లెట్ని తీసుకురావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అభిరుచులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాటికి తగ్గట్టుగా షాప్స్ రావడమే పరిపాటిగా మారింది. అందుకని అందులో భాగంగా ఈరోజు మద్రాస్ కాఫీ పెట్టడం, ఇక్కడ మేమందరం వచ్చి దానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరింత జంగారెడ్డి అభివృద్ధి చెందుతూ అనేక కార్పొరేట్ సంస్థలు రావాలని కోరుకుంటూ మా మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రీన్ కారేజ్ అధినేత సురేష్ గారు మద్రాస్ కాఫీ అనేది ప్రారంభించడం జరిగింది. మన పట్టణంలో ఇలాగ అన్ని రకాలు సిటీస్లో ఉన్నట్టుగా ఎడ్యుకేషన్ అవనివ్వండి, షాపింగ్, కాఫీసు అన్ని సిటీస్లో ఉన్నట్టుగా అన్ని రకాల షోరూమ్స్, తినుబండారాలు, కాఫీసు అన్నీ రావాలని కోరుకుంటూ సురేష్ గారు ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని మానవతా మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వేముల సోమరాజు ప్రమాదవశాత్తు కంటి చూపును కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు అతనికి 7,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ సోమరాజు ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తమ వంతు సాయంగా ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈయనను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, సహాయ కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, డైరెక్టర్ దల్లి పెద్దవీర్రాజు రెడ్డి, కన్వీనర్ త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. భీముల సోమరాజు గారు పేరంపేట గ్రామ కాపురస్తులు. ఈయనకి చెట్టు మీద సీతాపురం కూలిపోతుంటే అది వచ్చి కంటి తగిలి కన్ను డ్యామేజ్ అయింది. దాని ఆపరేషన్కి దాదాపుగా 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి తెలియడం జరిగింది. ఇది మానవత నోటీసులోకి రావడం చేత మా సెక్రటరీ గారు, మా మానవత త్రిపుర గారు, రెడ్డి గారు మాతో టీం అంతా కలిసి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ఇది కలవడం జరిగింది. అదేవిధంగా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీని నిమిత్తం ఎవరైనా వచ్చి సహాయం అందించవలసింది, సహాయం చేయవలసింది కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతిభ బాలోత్సవ 2025 వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీవాజోజీ, డివైఈఓ రామన్న దొర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రతిభ స్కూల్ యాజమాన్యం బాలోత్సవం పేరుతో 3 రోజుల పాటు విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ బాలోత్సవంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే మా చిన్నతనం గుర్తొస్తుంది. మీకులాగానే ఇంత యాక్టివ్గా మాకు ప్రతి సంవత్సరం మేము చదివిన స్కూల్ గవర్నమెంట్ స్కూల్, ఏదైనా స్పోర్ట్స్ కానీ లేకపోతే కనుక 4-5 స్కూల్స్ వాళ్ళకి మన క్విజ్ పోటీలు అలాంటి యాక్టివిటీస్ పెడుతూ ఉంటారు మాకు చిన్నతనంలో. ఇది నేను ప్రతిభా స్కూల్లో ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాను. లాస్ట్ టైం కూడా వచ్చాను, మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహం కలుగుతుంది. పాఠం చేస్తుంటే పెద్ద తరం అయినప్పుడు మాకులాగా మీరు కూడా స్పీచ్లు ఇవ్వడం, మంచి అధికారంలోకి రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఇలాంటివన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ 3 రోజులు చదువు విషయం మానేసండి. రేపు ఏం చేయాలి, మనం ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఎలా గడపాలి అనేది ఆలోచించండి. చదువుకునే టైంలో చదువు గురించి ఆలోచించాలి, ఎంటర్టైన్మెంట్ చేసే టైంలో ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించాలి. కాబట్టి ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ 3 రోజులు మీ స్కూల్ యొక్క మంచితనాన్ని అనలైజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు మీరు టైం నిర్ణయించిన ప్రకారము చదువుకోవడం, ఆటలాడుకోవడం, మంచిగా స్కూల్కి పేరు తేవడం, మీ టీచర్స్ కూడా మీరు పేరు తెస్తే మంచిగా ఉంటుంది. బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపవరం గ్రామంలో గత 20 రోజులుగా గోదావరి సత్యసాయిబాబా తాగునీరు రాకపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ తెలిపారు. ఈ మేరకు రెడ్డి గణపవరం శివారు డాక్టర్ బాబు జగజీవన్ రావు సెంటర్లో ఉన్న సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గత 20 రోజులుగా నీళ్లు రావటం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. వేసవికాలం ప్రారంభమవుతుందని, అప్పుడే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రజలు దాహంతో అల్లాడుతున్నారని అన్నారు. మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలుగచేసుకుని సత్యసాయిబాబా నీరు గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు వెంటనే జీతాలిచ్చి వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి దుర్గారావు, వి వేణు, కె అరుణ్, బి మరియన్న, కొల్లి బుచ్చమ్మ, బి మరియమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గణపురంలోని గత 20 రోజులుగా గోదావరి మంచినీళ్ళు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ పంచాయతీ అధికారులకి, సెక్రటరీ గారికి చెప్పినా కానీ కనీసంగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పంచాయతీ అధికారి, సెక్రటరీ గారు అంటారు ఇది మా పరిధి కాదని చెప్తారు. మరి మంచినీళ్ళు ఇచ్చేది అధికారులు ఎవరన్నది తేల్చాలి. అలాగే పంచాయతీ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కానీ, అలాగే ఎంపీటీసీలు కానీ ఈ మంచినీళ్ళు, కరెంటు గురించి పట్టించుకోవాలి. గత 20 రోజులు బట్టి మంచినీళ్ళు లేక యాసంకాలం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రైవేటు వెళ్ళి వాటర్ ప్లాంట్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు 20 లీటర్లు తిని, ఈరోజున గతంలోనే 2 రూపాయలకే 20 లీటర్లు ఇస్తామని చెప్పి వాటర్ నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ అలాంటిది హామీలు వెనకపోయినాయి. కనీసం ఈ గోదావరి నీళ్ళైనా ఇచ్చి ఆదుకోవాలని 20 రోజులుగా వర్క్ జరుగుతుంది. మిషన్ పోనీయానికి సాగులు చెప్తున్నారు తప్ప ఆ రకంగా ఏమి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకు కూడా గోదావరి నీళ్ళు వదిలే కార్మికులకు కూడా దాదాపు 6 నెలల మట్టి జీతాలు లేవని తెలుసా ఉంది మాకు. అంచేత కార్మికులకు కూడా జీతాలు ఇవ్వాలి, సక్రమంగా ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలి. భీమడోలు గ్రామ దేవతలు 12 ఏళ్ల జాతర మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ గంగారమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు చలివిడి పానకాలు సమర్పణ కార్యక్రమం జరిగింది. మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో చలివిడి పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భీమడోలు సిఐ విల్సన్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే శ్రీ గంగానమ్మ, పోతురాజు బాబు, మహాలక్ష్మమ్మ, మద్ది రావమ్మ అమ్మవార్లకు జాతర మహోత్సవం సంప్రదాయబద్ధంగా వైభవంగా జరుగుతోందన్నారు. ఈ గ్రామాన్ని ఎల్లవెల్లలా కాచి కాపాడే గ్రామ దేవతల జాతర వేడుకల్లో భాగంగా మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు చలివిడి పానకాలు సమర్పించడం జరిగిందన్నారు.
రేమడోలు గ్రామ జాతర ప్రతి 12 ఏళ్లకి ఒకసారి జరిగేటువంటి మహోత్సవం. మరి గతంలో 2013లో జరిగింది. మరలా ఇప్పుడు 2025లో జరుగుతున్నటువంటి అమ్మవార్లు గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, అలాగే మధ్యరామ తల్లి, పోతురాజు బాబు గారికి జరిగేటువంటి ఈ యొక్క జాతర ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు అమ్మవార్లకి కలిమిడి పానకం పోసేటువంటి కార్యక్రమం ఉంది. అభిలాష భక్తులందరూ ఇచ్చేసి ఉదయం నుంచి తెల్లవారుజామున భక్తులు ఇచ్చేసి ఆ యొక్క అమ్మవార్లకి ఆ యొక్క సలిమిడి మరియు పానకాలు సమర్పించుకుంటూ ఉన్నారు. గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఎంతో ఘనంగా నిలిచేటువంటి ఈ యొక్క జాతరకి చాలా మహత్యం ఉంది. అమ్మవార్లు ఈ యొక్క గ్రామ దేవతలు గ్రామం సుభిక్షంగా ఉండేలాగా, గ్రామ ప్రజలు సంతోషంగా ఉండేలాగా, మరి అనే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కనుక గత 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి జాతర మరలా ఇప్పుడు 2025 జరుగుతూ ఉంది. ఈ యొక్క జాతర మహోత్సవానికి అనేక గ్రామాల నుంచి విశేషంగా ప్రజలు ఇచ్చేసి అమ్మవార్లను దర్శించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవార్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఈ గ్రామం తొలిసారిగా అందరూ కూడా మా జాతరకి ఇచ్చేసి మా గ్రామ జాతరకి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా తెలియజేస్తాము. ఇటు జాతర కమిటీ రేమడోలు. ఏలూరు జిల్లాలో పలు చికెన్ సెంటర్లు వెలవెలపోయాయి. ఇటీవల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. చికెన్ తినటం కారణంగా ఏమైనా అనారోగ్యం పాలవుతామని ప్రజలు భయపడుతున్నారు. అయితే హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసిన చికెన్ తినటం కారణంగా ఎటువంటి సమస్య రాదని అధికారులు చెప్తున్నా స్థానికులు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్లో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా చేపల దుకాణాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చేపలను కొనుగోలు చేశారు. గత వారం కేజీ చేప ధర 130 ఉండే ధర ప్రస్తుతం 180కి పెరిగింది. అంటే మార్కెట్లో చేపలకు ఎంత డిమాండ్ ఏర్పడిందో మనకు అర్థమవుతోంది. చేపల తర్వాత మటన్ తినేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. దీంతో చికెన్ దుకాణాల వద్ద కోడి మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. అంగరంగ వైభవంగా నిశ్శబ్ద చిత్రాలు పుస్తకావిష్కరణ. పుస్తక రచయిత కాసర సరోజారెడ్డిని అభినందించిన ప్రముఖులు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. పట్టభద్రులను కోరిన టీడీపీ నాయకులు. దినదిన అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి సరికొత్త వ్యాపార సంస్థలు రావడం శుభపరిణామం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ ప్రారంభోత్సవంలో అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.